హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా బాగుర్రా? సో మేమైతే బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే పిల్లల్ని మన పక్క పడుకోవటం నయమా లేకపోతే ఉయ్యాల్లో వేసేయడం నయమా, ఏది బెటర్ నా ఉద్దేశం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అన్నట్టు ఇది. ఈ వీడియో మన పక్కకే బెస్ట్. నన్ను అడిగితే ఏంటంటే ఇప్పుడు నైట్ డేలో ఎక్కడ వేసినా పర్వాలేదు, కానీ నైట్ టైం మాత్రము పిల్లలు మన పక్కకే ఉన్నారనుకోండి, ఏడిసి ఫీడింగ్ కానీ డైపర్ చేంజింగ్ కానీ మనం ఇట్లా లేచి జస్ట్ మనం వెనక పిల్లలు అట్లా పిల్లోస్ అట్లా సెట్ చేసుకొని మనం బ్యాక్ సపోర్ట్ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఫీడింగ్ ఇచ్చినా డైపర్ ఇచ్చినా అయిపోతే మనం లేచి వెళ్ళే పని ఉండదు. అదే ఉయ్యాల్లో వేసినాం అనుకోండి, అది మన బెడ్ పక్కకే ఉంటుంది, బట్ బెడ్ దిగి అయితే వెళ్ళాలి కదా. ఇన్ కేస్ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆ నిద్రలో పిల్లలతోటి కొంచెం మనం కూడా అంత నిద్రలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ ఉయ్యాలను ఊపుతాం అనమాట. ఊపుగానే పిల్లలు ఏం చేస్తే పడుకొని పోతాం. మనమే పడుకున్నారు కదా అని మనం కూడా పడుకొని పోతాం. సో ఇట్లా చేయడం వల్ల ఒకవేళ వాడు డైపర్ నింపేసిండు అనుకోండి, మోషన్ పోయినా యూరిన్ పాస్ చేసినా ఏం చేసినా డైపర్ నింపేసిండు, మనం ఊపినాము, వాడు పడుకున్నాడు సపరేట్గా. మనం కూడా అట్లనే ఊపుకున్నాం. అది ఒక ఇన్ఫెక్షన్ అయితే పిల్లలకి. అదే మనం పక్కకుంటే చేయి పెట్టి చూసుకుంటాం. సో ఓకే డైపర్ డైపర్ అయిపోయినట్టుంది అని. ఎందుకంటే పక్కకుంటే ఊపడం అట్లాంటిది ఏమి ఉండదు కదా. సో వాడు ఏడుస్తూనే ఉంటారు, మనం డైపర్ చేంజ్ చేసే వరకు ఫీడింగ్ ఇచ్చే వరకు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఉయ్యాల్లో ఏంటంటే ఊపగానే వాళ్ళకి హాయిగా ఊపినట్టు జోలపాటు ఆడినట్టు అవుతుంది కాబట్టి అలా అట్లనే వండుకుంటాం. ఆకలి మర్చిపోతాడు, ఆడు డైపరే మర్చిపోతాడు, మనకేమో నిద్ర వస్తుంటుంది, అట్లనే వండుకుంటాం. సో పక్కకు ఉండడం వల్ల ఏంటంటే డైపర్ నింపేసినాం అనుకో చెక్ చేసుకుంటాం, డైపర్ ఇస్తాం. ఆ డైపర్ చేంజ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒకసారి తీసుకుంటాం కాబట్టి ఫీడింగ్ కూడా ఇస్తాం అన్నట్టు. దానివల్ల 2 యూజ్లు ఉంటాయి. మనం ఫీడింగ్ టైం టు టైం వాళ్ళు ఇవ్వడం వల్ల మనం టైం టు టైం ఫీడింగ్ ఇస్తాము, టైం టు టైం డైపర్ కూడా చేంజ్ చేస్తుంటాం అన్నట్టు. ఉయ్యాల్లో వేయడం వల్ల కొందరు పిల్లలు డే అంతా క్రాంకీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నైట్ ఇంకా ఓవర్ నైట్ స్లీప్ చేస్తారు వాళ్ళు. దానివల్ల ఫీడింగ్ మిస్ అవుతుంటుంది అన్నట్టు. ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి న్యూ బార్న్ బేబీస్కి కంపల్సరీ ఫీడింగ్ ఇవ్వాలి కదా మనం. సో వాళ్ళు ఉయ్యాల్లో కానీ ఊపగానే పడుకుని పోతే ఫీడింగ్ ఇవ్వలేం కదా మనం 2-3 అవర్స్కి ఒకసారి. మనకు మెలకువ రాదు. బేబీ లేస్తేనే మనకు మెలకువ వస్తుంది, లేదంటే పక్కకి ఎవరైనా లేపే వాళ్ళు ఉంటేనే మనకు మెలకు వస్తుంది, అంతే తప్ప లేకపోతే అస్సలు, లేదంటే అలారం పెట్టుకుంటే తప్ప ఇంకా మెలకు రాదు మనకి. సో ఈ అలారం పెట్టుకోవడం, పక్కకు ఒకరిని పెట్టుకొని వాళ్ళు లేపమని చెప్పడం, ఇవన్నిటికంటే సో ఫీడింగ్ మోస్ట్లీ ఉయ్యాల్లో వేయడం వల్ల పక్కకు ఉన్నప్పుడు 2-3 టైమ్స్ ఎక్కువ ఫీడ్ చేస్తాము. ఉయ్యాల్లో ఉండడం వల్ల ఇంకొక టైం తక్కువనే అవుతుంది ఫీడ్ చేయడం, ఎందుకంటే ఉప్పగానే వాడు వాడుకుంటూ పోతాడు, మనకు నిద్ర వస్తుంది కాబట్టి. సో ఫీడింగ్ టైం మిస్ కాకుండా ఉండాలంటే మన పక్కకే పడుకోబెట్టుకోవాలి. అండ్ మనకు స్ట్రెస్ కూడా తక్కువ ఉంటాయి మన పక్కకు ఉంటే. పిల్లలు మన పక్కకు ఉంటే మన ఈ స్కిన్ టు స్కిన్ టచ్ ఉండడం వల్ల బేబీ తల్లి వేడి కూడా పిల్లలకు మంచిదే కాబట్టి అట్లా పిల్లలు పక్కకు పెట్టుకుంటే కూడా మనకి ఏమైనా నొప్పులు ఉన్నా కూడా తగ్గిపోతాయని చెప్తారు అన్నట్టు నర్సులు కానీ డాక్టర్లు కానీ. పిల్లల్ని పక్కకు పడుకోబెట్టుకోవడమే మంచిది. ఉయ్యాల్లో పొద్దుంతా వేసినా పర్వాలేదు, కానీ రాత్రి మాత్రం మన పక్కకే వండుకోబెట్టుకోవాలి పిల్లలు. అట్లయితేనే ఫీడింగ్కి డైపరింగ్కి వాళ్ళ ఫీడింగ్ టైం టేబుల్ మిస్ కాకుండా ఉంటుంది. ఒకసారి ఫీడింగ్ టైం టేబుల్ మిస్ అయిందంటే మనకు పాలు రావడం కూడా తగ్గిపోతుంది అన్నట్టు. మనం 4 సార్లు తాగితే 4 సార్లు తాగినట్టే వస్తాయి పాలు, ఒకసారి తాగితే ఒకసారి తాగినట్టే వస్తాయి పాలు. సో మనకు ఆ స్కేల్ మిస్ కావద్దంటే ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళని కరెక్ట్ టైంకి ఫీడ్ చేయాలి, మనం కరెక్ట్ టైంకి తినాలి. మనం లేచి పోయి తీసుకొని చూసి అదంతా ఆ నిద్ర మొత్తం మనకు నిద్ర వస్తుంటుంది. అని చూసి ఉయ్యాల్లో తీసి ఎత్తుకుని ఇటు పడేద్దరు, అటు పడేద్దరు. సో మన పక్కకి ఉంటే ఇట్లా వేసుకొని ఫీడింగ్ ఇవ్వచ్చు అన్నట్టు, డైపర్ చేంజ్ చేయొచ్చు అన్నట్టు. సో ఈజీ. అండ్ ఫీడింగ్ ఇవ్వగానే కూడా ఉయ్యాల్లో వేసి ఊపితే కూడా మనం బర్పింగ్ ఇవ్వకుండా డైరెక్ట్ ఉయ్యాల్లో వేస్తే కూడా వామిటింగ్ చేసేసుకుంటాడు. ఇన్ కేస్ వామిటింగ్ చేసేసుకున్నాడు అనుకోండి, వాడు వామిటింగ్ చేసుకుని ఎందుకు ఏడుస్తున్నాం మనం, అవి ముక్కులోకి ఇట్లా పోతే పక్కకే ఉంటే మనం చూసుకుంటాం. ఉయ్యాల్లో అంటే లేచిపోయి ప్రతిసారి చూడం, మనం కూడా బద్ధకం కదా, మనకు కూడా బద్ధకం ఉండే ఆ ఉయ్యాల్లో వేస్తుంది. సో బద్ధకం కాబట్టి మనం లేచిపోయి చూడం, ఆ ముక్కలకో చెవులకో పోతే ఆ వామిటింగ్ చేసుకున్న పాలు. సో ఈ కేసెస్లో కూడా ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయి అన్నట్టు. అందుకే పక్కకే వేసుకోండి పిల్లలు. నా సజెషన్ ఏంటంటే పిల్లల్ని ఉయ్యాల్లో కాకుండా మన పక్కకే పడుకోబెట్టుకోండి, అదే మనకు మంచిది, మనకు బేబీకి ఇద్దరికి మంచిది అన్నట్టు. సో ఇందువల్ల తెలుసు కదా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఇంకేమైనా ఇట్లాంటి వీడియోలు కావాలి, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.